Hi guys, welcome back to my channel. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. సో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా మేమైతే టెంపుల్కి వచ్చామన్నమాట. సో మేము ఈ టెంపుల్లో పూజ ఎట్లా చేస్తాం, దీపాలు ఎలా పెడతాం అవన్నీ చూసేయండి ఈ వీడియోలో. సో మేమైతే ఈ ఉసిరికాయ చెట్టు కింద ముగ్గేసి ఆత దీపం పెడతాం అన్నమాట. సో చూసేయండి. సో ఇదన్నమాట గుడి, శివాలయం. సో ఇక్కడైతే నంది ఇంకా శివలింగం అయితే ఉంటాయి అన్నమాట ఈ ఏరియాలో. సో ఇక్కడైతే రష్ అయితే ఎక్కువ లేదనమాట, అంటే రష్ ఉంది కానీ అంత ఎక్కువ లేదు, నార్మల్ గా ఉంది రష్ అయితే. సో ఇదనమాట హనుమాన్ టెంపుల్ ఇదైతే. సో మమ్మీ నేనైతే ఇలా ముగ్గేస్తాం అనమాట. సో అందరూ వేరే వేరే ఉసిరికాయ చెట్టు కింద కూడా దీపం పెడతారు అనమాట, ఒకటే దగ్గర కాకుండా. సో ఉసిరికాయ చెట్టుకి అయితే ఉసిరికాయలు అయితే ఉన్నాయి అనమాట, పెద్ద పెద్ద ఉసిరికాయలు కొన్ని పైన ఉండే అనమాట కోసుకుందామంటే. సో నేనైతే ఇప్పుడు పసుపు ఇంకా కుంకుమతో ముగ్గులా వేసాను అనమాట. సో ఇదన్నమాట టెంపుల్. సో ఫుల్ మూన్ అయితే ఉందన్నమాట, కార్తీక పౌర్ణమి కాబట్టి. సో ఫైనల్ గా అయితే మేమైతే ఇలా దీపం పెట్టి ఒత్తులు పెట్టి నూనె పోసి అంతా రెడీ అయిపోయింది అనమాట. సో ఇదన్నమాట గుడి. సో ఇదైతే వేప ఇంకా రాగి చెట్టు అనమాట, రెండు కలిసి ఉంటాయి. ఆడ కూడా వాళ్ళకి దీపాలు పెడుతున్నారు. సో మేమైతే ఇలా రెడీ అయితే అయిందనమాట. సో ఇలా అయితే అందరు దీపం పెట్టి టెంకాయ కొట్టి పూలు ఇంకా పళ్ళు పెడతారు అనమాట దాని కాడ.
సో ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత ఫస్ట్ మమ్మీ డాడీ అట్లా దీపం వెలిగిస్తారు అనమాట. అట్లా 1 by 1 వెలిగిస్తారు దీపం అయితే. సో ఫస్ట్ మా మమ్మీ డాడీ కలిసి ఉసిరికాయతో పెట్టిన దీపం ఇంకొక దీపం అయితే వెలిగిస్తుంది అనమాట. దాని తర్వాత మా చెల్లెలు అయితే వెలిగిస్తుంది అనమాట. అలా 1 by 1 మా అమ్మ, ఆ తర్వాత మా అన్న, ఇంకొక అన్న వరుస వచ్చి వెలిగిస్తున్నారు అనమాట. చూసేయండి. సో అలా అందరికి ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు దండం పెట్టుకుంటున్నాం అనమాట దానికి, చెట్టుకి. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ శివలింగం కాడైతే కొంచెం పాలు నీళ్లు అలా అయితే సమర్పిస్తుంది అనమాట. దేవుడికి అయితే పోస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా 1 by 1 అలా మా అన్న, మా చెల్లె, ఇంకొక మామ, ఇంకొక అన్న అలా 1 by 1 వచ్చి పాలు నీళ్లు ఇలా పోస్తున్నారు అనమాట. అలానే కొంచెం పసుపు కుంకుమ కూడా వేసారు అనమాట. సో ఇక్కడైతే కొందరైతే దీపాలు పెట్టుకుంటున్నారు, కొందరైతే నార్మల్ గా పాలు నీళ్ళైతే పోస్తున్నారు అనమాట. సో అలా అయిపోయిన తర్వాత అయితే ఈ చెట్టు చుట్టూరు 3 సార్లు అయితే ప్రదక్షిణాలు చేయాలన్నమాట. సో ఇదన్నమాట గుడి. లోపలికి వెళ్తే ఇదంతా గుడి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్, ఇదంతా చాలా కొంచెం ఓపెన్ ఏరియా, చాలా బాగుంది అనమాట ఈ టెంపుల్ అయితే. సో మేమైతే ఇప్పుడు గుడి లోపలికి వచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే హనుమాన్ టెంపుల్ కాడైతే ఉన్నాం అనమాట. సో దండం పెట్టుకుంటా అయిపోయింది పూజ అంతా. So I hope you like this video. If you like this video, like, share and subscribe. Bye.